బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా లింగాలో గందరగోళం చోటు చేసుకుంది. సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన పరీక్షను మధ్యాహ్నం 2 గంటలైనా నిర్వహించకపోవడంపై నిరసన తెలిపారు. 5వ తరగతి ఎంట్రన్స్ పరీక్షలతో పాటు 6, 7, 8, 9 తరగతుల మిగిలి ఉన్న సీట్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 500 మంది విద్యార్థులు హాజరయ్యారు. కానీ పరీక్ష లేట్ కావడంతో ఆందోళన నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ యూ. అయితే నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు జరగాల్సిన ఎగ్జామ్ ఓన్లీ నాగర్ కర్నూలు లింగాల మండలం కూడా దాదాపు మధ్యాహ్నం 2గా వస్తున్నా కూడా ఇంకా ఎగ్జామ్ జరగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాదాపు ఏదైతే లింగాల సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన ప్రాంతంలో సెంటర్ లో దాదాపు 500 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. అక్కడ వాళ్ళకు ప్రశ్న పత్రాలు దాదాపు 250 మాత్రమే ఉన్నాయని చెప్పి గందరగోళం జరిగింది. అక్కడ అంటే ఉదయం జరగాల్సిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2 అయినా కూడా జరగలేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన దిగుతున్నారు. ఇప్పటికైనా అంటే ఈ ఎగ్జామ్ నిర్వహించాల్సిన అక్కడ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్లని ముఖ్యమంత్రిగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఎగ్జామ్ ఇప్పుడు మధ్యాహ్నం 2 కావాల్సిన ఎగ్జామ్ ఇంకా నిర్వహించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎగ్జామ్ ఉదయం 10 గంటలకే ప్రకంగా నిర్వహించాల్సిన ఇప్పటికీ అన్ని చోట్ల కూడా ఎగ్జామ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు నిర్వహించి 2 తర్వాత 1 గంట తర్వాత ముగిసాయి. కానీ ఇక్కడ నాగర్ కర్నూలు లింగాల అయితే సోషల్ వెల్ఫేర్ సెంటర్ లో కూడా ఇప్పటి వరకు ఎగ్జామ్ నిర్వహించలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ చోటు వేసుకుందని చెప్పి అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదని ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే అయితే లింగాల ప్రాంతం అంటే అక్కడ అడవి ప్రాంతం, ముందుకే వేసవి కాలం కాబట్టి అక్కడ మంచినీటి వసతి కూడా లేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి అక్కడ తల్లిదండ్రులు ఆందోళన ఎదుర్కొన్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ పోలీసులు చేరుకుని ఆ రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ ను కూడా పర్యవేక్షిస్తున్నారు. అసలు కారణం ఏంటి అని పరిశీలిస్తున్నారు. అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు వారి సద్దుముగా పనిచేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు ఎగ్జామ్ నిర్వహిస్తున్న పార్టీకి చెప్పుకున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రశ్న పత్రాలు ఏదైతే ఎంట్రన్స్ ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ పత్రాలు 250 మాత్రం ఉన్నాయి. మిగతాకి సంబంధించిన పత్రాలు లేవు కాబట్టి దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు మళ్ళీ జిరాక్స్ తీసుకోవాలా లేకుంటే అధికారులకు తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి అయినా ఇక్కడ నిర్లక్ష్యం ముఖ్యమంత్రిగా తెలుస్తుంది. ఏదైతే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించింది ముందుగా ఎగ్జామ్ సెంటర్ లో ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు, ఎంతమంది ప్రశ్న పత్రాలు కావాల్సింది, దానికి కావాల్సిన ఫెసిలిటీ ఏందనేది ముందుగా ఇది చూసుకోకపోవడమే ఇలాంటి కారణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.